నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. పాలమూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా, భీమా నదుల పరివాహక ప్రాంతాలు, చూరాల, కోయిల్ సాగర్, నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్లు సహా పలు సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, నీటి వినియోగం, భవిష్యత్ సాగునీటి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాలమూరును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొంటూ సాగునీటి రంగంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కోంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్జీని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా దేవ్జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కవిత ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ సందర్భంగా పలువురు తెలంగాణ రక్షణ సేన నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గంలోని దాతార్పల్లి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాలకు మనం అందించే గొప్ప వారసత్వం స్వచ్ఛమైన పర్యావరణమేనని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని దాతరపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం అనగానే అందరు గుర్తుకొచ్చేది మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలని అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే పర్యావరణంలో భాగంగా ప్లాస్టిక్ ను నియంత్రించాలి. మనం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మొక్కలు నాటి వాటిని ముందుకు కొనసాగాలని కోరుతూ ఈరోజు గ్రీన్ ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని కోరుతూ, అలాగే మన రాబోయే తరాలకు మనకు ఈ మొక్కలు ఎంత అవసరం అంటే ఈరోజు పెట్టిన మొక్కలే రేపు రాబోయే తరాలకు సంజీవనిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి దగ్గర కావచ్చు, వారి వ్యవసాయ బావిల దగ్గర కావచ్చు, వాటి మొక్కలను నాటి ఎలాగైతే మన కన్న బిడ్డలను చదువుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వారు నాటినటువంటి మొక్కలను సంరక్షించి వారి బిడ్డలకు రేపు రాబోయే తరాలకు కూడా సంజీవనిగా ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని మొక్కలు నాటాలని మన గ్రీన్ ఇండియా హరితసేన ఆధ్వర్యంలో అందరినీ కోరుతా ఉన్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సీడ్ బాల్స్ ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను పరిశీలించి జూన్ 15 నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని అధికారులు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు వికాస్ సింగ్ అదుపులో తీసుకున్న పోలీసులు అతనిపై గతంలోనే పలు జిల్లాలలో డజన్ల కొద్ది కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు, తుపాకీని స్వాధీనం చేసుకోగా దొంగతనాలు సహకరించిన మరికొందరు వ్యాపారుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మీడియాకు వెల్లడించారు. అమీర్పేటలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ స్వయంగా స్పందించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సమీపంలోని హర్షం మెస్ కారణమై ఉండొచ్చన్న బాధితుల ఆరోపణల నేపథ్యంలో మెస్లోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో అగ్ని ప్రమాద నివారణ చర్యల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు చిమ్నీ ద్వారా మంటలు వ్యాపించాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలను సమగ్ర విచారణ అనంతరం వెల్లడిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శ్రీనివాస కాలనీ వెస్ట్ అమీర్పేట మైత్రివనం దగ్గర ఇది నిన్న మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మీరు చూశారు, బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్లో డౌజ్ అయ్యటం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ దానివల్ల అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు.
ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. బట్ వన్ థింగ్ ఈజ్ కామన్, మన అన్నింటిలో చూడాల్సింది దీంట్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. లక్కీగా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ అందరూ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేయడం అయింది. నిన్న ఢిల్లీలో చూసాం, మన మార్నింగ్ 9 o'clock ఆ టైంలో అక్కడ అయ్యి దాదాపు 21 మంది చనిపోయారు, అంటే 12 మంది ఫారెన్ నేషనల్స్ చనిపోయారు. అంటే ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. అందరికీ ఏసీలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఏసీలు లోడ్ ఎక్కువ అవడంతో ఓవర్లోడ్ తోటి షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్లు సరిగా లేవు. ఫైర్ ఎన్ఓసీలు అసలు ఉండవు వీటికి, ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి. సో దీని మీద ప్రభుత్వం కూడా రేపు సోమవారం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేశారు. ఐ థింక్ దాంట్లో కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొన్ని, అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్నీ మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనం సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరీ ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఏదైనా కానీ కూడా ఇట్లాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మెయిన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఫైర్ యాక్సిడెంట్స్ అంతా లెస్ దెన్ 5 స్టోరీస్ ఉన్న బిల్డింగ్స్లో అవుతున్నాయి. సో దీనికి చాలా అంటే మార్పులు చేర్పులు కూడా ప్రభుత్వం దిశగా ఆలోచన చేస్తుంది. తప్పకుండా దాంట్లో వచ్చేటువంటి ఏదైతే కనుక మనకు కొన్ని పరిష్కారాలు బట్టి ఫర్దర్గా మేము యాక్ట్ చేయటం. హైడ్రా కూడా ఇప్పుడు ఎన్ఓసీలు ఇష్యూ చేస్తున్నాము. బట్ ఎవరైతే కనుక ఆ ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ఆ ప్యూనిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలో వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు అసలు. అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్గా ఉంది కాబట్టి ఐ థింక్ విల్ గెట్ సమ్ సొల్యూషన్ ఆన్ దిస్. మెట్రో నిర్మాణం తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కట్టిలో చెప్తున్నారు, వైరింగ్ తర్వాత ఇట్లా చాలా ఉన్నాయి. నాలాలు ఆక్రమించిన బిల్డింగ్లు, మెట్రో తర్వాత ఇప్పుడు ఫైర్ ఎన్ఓసీ లేని బిల్డింగ్లు వేలల్లో ఉన్నాయి. అందుకోసం అనేది దీని మీద ఒక సమర్థమైనటువంటి ఒకవేళ ఫ్లోని ఆపేస్తే కనుక అది ఖచ్చితంగా కూలగొడతా అవుతుంది. బట్ నాలా కింద నుంచి వెళ్తుంది అనుకోండి, ఏదైనా కానీ కూడా దాని మీద నాలాని బ్లాక్ చేస్తే కనుక ఖచ్చితంగా కూలగొడతాం. ఈ బిల్డింగ్ అది ఏ బిల్డింగ్ అయినా అదే అనమాట. దానికి ఎవరు బిల్డింగ్ పర్మిషన్ ఉందా అసలు? బిల్డింగ్ మరి నాకు ఐడియా లేదు. అది బహుశా బిల్డింగ్ ఫైర్ ఎన్ఓసీలు అయితే లేవు, అది మాత్రం అయితే గ్యారంటీ. పర్మిషన్స్ నాకు తెలియదు, ఎవరో బిల్డర్ ఎప్పుడో కట్టి వీళ్ళందరికీ అమ్మేసి వెళ్ళినాడంట. దీంట్లో సెకండ్ ఫ్లోర్ ఆ పైన కూడా షెడ్లు కూడా పర్మిషన్స్ ఏం లేవు. మరి వాట్ ఎవర్ ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో వస్తాయి. ఫర్దర్ యాక్షన్ అంటే అనేది వీళ్ళ మీద తీసుకునేది యాక్షన్ అది డిఫరెంట్. ఓవరాల్గా పాలసీ పరంగా కొన్ని రావాలి, వస్తే అప్పుడు ఇది. ఎందుకంటే ఇట్లాంటి చాలా బిల్డింగ్స్ పర్మిషన్స్ లేకుండా, చాలా బిల్డింగ్స్ డీవియేషన్స్ తోటి, ఫైర్ ఎన్ఓసీలు లేకుండా, ఎంట్రీ ఎగ్జిట్లు బంద్ చేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. వేల బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. వాటి మీద వెళ్ళేటప్పుడు ఒక పాలసీ పరంగా కొన్ని ఉంటే మనం అప్పుడు దాని మీద వెళ్తాం. ఇష్టమైనట్టు మనం చేయకున్నారు. ఉండొచ్చు. అందుకోసం నేను ఇప్పుడు అదే నేను ఇప్పుడు దీనికి పోలీస్ ఎంక్వైరీలో ఇవన్నీ వస్తాయి. సో నేను వాళ్ళని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఏదైనా ఎంక్వైరీలో రావాల్సింది వచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. ఇప్పుడు హర్ష మెస్ అయి ఉండొచ్చు, షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే కారణం అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇది అని నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి ఎంక్వైరీ చేసేటటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతోటి చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ పరిస్థితి మనకు తెలుస్తుంది. అమీర్పేట్ మైత్రివనం ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించిన షాపింగ్ కాంప్లెక్స్ ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కె కవిత సందర్శించి బాధితులను పరామర్శించారు. గత 3 నెలలుగా అగ్ని ప్రమాదం ఉందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు ఆమెకు వివరించారు. అనంతరం మాట్లాడిన కవిత ఇది ఆకస్మికంగా జరిగిన ప్రమాదం కాదని అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ప్రమాదంలో 3 నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా చేరుకోవడం వల్ల నష్టం మరింత పెరిగిందన్నారు. బాధిత వ్యాపారులకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారం అందించాలని, నగరంలోని వాణిజ్య భవనాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్న అమీర్పేట్లో జరిగినటువంటి దారుణమైనటువంటి అగ్ని ప్రమాదము, ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇది ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి షాపుల యొక్క యజమానులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. సడన్గా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదు. ఇది పోయిన సంవత్సరం నుంచి కూడా పదే షాప్ వాళ్ళు మరి వెనుకనే ఒక మెస్ ఉంది, ఆ మెస్ వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది,
కంటిన్యూస్గా మాకు అగ్ని ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి అన్ని రకాలుగా వాళ్ళు పోయిన సంవత్సరం జరిగినటువంటి అంశాలన్నీ కూడా చూపిస్తూ పోలీస్ వాళ్ళకి చెప్పడము అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం, ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి లాస్ట్ మంత్ 3 monthsలో జరిగినటువంటి అంశాలను కూడా వారు చూపించడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాదాపుగా గంట బావు వరకు కూడా ఫైర్ ఇంజన్స్ రాకపోవడం అన్నది నిజంగా కూడా అధికారుల నిర్లక్ష్యానికి కారణం కనిపిస్తూ ఉంది. వచ్చిన తర్వాత సిబ్బంది చాలా ప్రయత్నం చేసిండ్రు. 3-4 గంటలు ప్రయత్నం చేసి మంటలు నదుపులోకి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. కానీ ఈ స్థలానికి చేరుకోవడానికే గంట బావు కావడంతో చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండడంతో దాదాపుగా 33% అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వం హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్స్ని రెడీగా పెట్టుకోకపోవడం అంటే కేవలం ఇది నిర్లక్ష్యమే కారణం. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రభుత్వం వెంటనే నష్టపోయినటువంటి ఈ షాప్ యజమానులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు వారి యొక్క ప్రాపర్టీ కానీ అందులో ఉన్నటువంటి సరుకు కానీ నష్టపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమానుల యొక్క ఫైర్ ఎన్ఓసీని కూడా మేము చూడడం జరిగింది. వారికి ఎన్ఓసీ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఎన్ఓసీ కూడా ఇచ్చినారు. మరి ఇంతగానము వాళ్ళు గత 3 నెలల నుంచి రిపోర్ట్ చేస్తుంటే ఎన్ఓసీ ఇవ్వడము, చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ని కేర్ తీసుకోకపోవడము, సరైనటువంటి ఇన్స్పెక్షన్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మరి పొద్దునే హైడ్రా అధికారులు కూడా వచ్చి చూసి వెళ్ళినారని చెప్తున్నారు. వారు కూడా ఇంకా సీరియస్గా ఎంక్వైరీ చేయాలి. హైదరాబాద్ మొత్తం మీద ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినాయి. చాలా వాటిని నివారించగలిగినారు. 1,000 కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం ఆస్తిని కాపాడగలిగినారు. కానీ ఎండలు, పర్యావరణం మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా సీరియస్ కేర్ తీసుకోవాలి. ప్రత్యేకించి అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్లో నష్టపోయినటువంటి యజమానులందరికీ కూడా తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలి, నష్టపరిహారం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్ ఎస్టిమేషన్ చేయాలి. మన అదృష్టం బాగుండి ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఈ ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు. రాత్రిపూట వేరే చోట వర్కర్స్ ఉండే చోట జరగవచ్చు. అప్పుడు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. ఇటువంటి బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలి. మరి ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారి కిందనే ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఒక రివ్యూని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టాలి. ఏ జ్యూరిస్డిక్షన్లో ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, సిబ్బంది ఎటు పోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా చేయాలి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే అమీర్పేట్ వాళ్ళు వస్తున్నారా, ఎస్ఆర్ నగర్ వాళ్ళు వస్తున్నారా, ఎర్రగడ్డ వాళ్ళు వస్తున్నారా అని జ్యూరిస్డిక్షన్ తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తొందరగా చేరుకోలేకపోయినారు. నడి హైదరాబాద్లో అమీర్పేట్ సెంటర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి గంట బావు పడితే మరి మనం ఎట్లా హైదరాబాద్ సిటీని కాపాడుకుంటామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. యాక్సిడెంట్ అయిన 9 to 10 minutes లోపల ఖచ్చితంగా ఫైర్ ఇంజన్లు వచ్చే విధంగా హైదరాబాద్ అంతటా కూడా మనము చేసుకున్నప్పుడే ప్రజల యొక్క ఆస్తిని కాపాడగలుగుతామని కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం జరిగిన శ్రీవారి అభిషేక సేవలో కె మహేశ్వరి, మాజీ న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనకాని సత్యప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వారికి వేదాశీస్సులను అందజేసి తీర్థప్రసాదాలు అందించారు. Every year and for many years I have been taking the blessings of Lord Balaji during the first few days of June when my birthday is there. I was privileged to have very good darshan of Lord Balaji today. Lord Balaji is a inspiration to all of us to serve the country, to look for a better future for our countrymen. And I have prayed that his blessings are always showered on all the people who serve the temple, the trust, Tirupati
town, the people of Andhra Pradesh, and the people of Mahabharat. Lord Balaji will always ensure that all those who come to him will have a blessed life. All my friends from the media also, you are doing great service for the nation, because today on World Environment Day, when we are promoting plantation of trees, and Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother's name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country, the awareness of environment, awareness of importance of greenery will spread just as the Prime Minister desires. Our young children will plant a tree in the name of their mother and will take care of it all their life as they take care of their mother. Thank you. Sir, how is it integrate commit control room? That was remarkable. Today, for the first time, I experienced how artificial intelligence and modern technology can be used at a temple complex to ensure high level of discipline, integrity, and an orderly darshan for thousands and thousands and lakhs of devotees who come here. Today itself, there are 37,000 devotees, and of which more than 10,800 had already done darshan by 7 o'clock when I visited the command and control center. We were able to see exactly every room which is occupied, what is available. We were able to see how many disciples are in each chamber. We were able to, through the command and control center, assess the exact number of visitors to the temple every hour, the laddus distributed. It's truly a remarkable addition, and I must compliment Nara Chandrababu Naidu Garu, under whose guidance, leadership, and Nara Lokesh, who has brought information technology to our state of Andhra Pradesh in a big way. I thank the non-resident Indian devotees who have contributed to make this command and control center, and I compliment the CEO and all our colleagues who have actually implemented it and brought it into service in a record time of less than 100 days. It's truly remarkable. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్ని వెంకటరమయ్య నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ప్రజా సమస్యలను విస్మరించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. మంత్రి కొల్లు రవీంద్రపై గతంలో చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదన్నారు. మచిలీపట్నంలో ఒకలా విజయవాడలో మరోలా మాట్లాడుతున్నారని కొందరు నేతల తీరుపై పేర్ని నాని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి, టీడీపీ నాయకుడు బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రత్యర్థుల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించిన వారు ఎవరూ లేని సమయంలో కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచెట్టని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకుందని, అభివృద్ధి అంశాల్లో పోటీ పడాలని కానీ వ్యక్తిగత దోషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలో అనుచిత పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొంటూ రాజకీయ మర్యాదలు పాటించాలని సూచించారు. ఎవరైనా ఆ పిరికి పొందలే అలాంటి ఎవరు మనుషులు లేనప్పుడు దాడి చేసేది. దాడి చేయాలనుకుంటే దిందం మీ రూట్లోనే తిరుగుతా, నా మీద చేయండి దాడి, సరే ఏదో ఒకటి నువ్వా నేను తేలిపోతుంది. అలాంటివి కాకుండా నువ్వు చేసినటువంటి దూషణలు ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా, నేను అతన్ని ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడినటువంటి ప్రూఫ్ చేయండి, నేను కూడా ప్రూఫ్ తీసుకొస్తా, మాట్లాడదాం దాని గురించి. నేను ఎక్కడైనా తిట్టిన సందర్భాలు ఉంటే తప్పేం లేదు, నిజంగా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటా, అయినా పొరపాటు మాట్లాడినాను అని. అలా కాకుండా కలెక్టర్ సమక్షంలో ఒక మేజిస్ట్రేట్
పెట్టుకో, ఒకరికి పుట్టినోడు ఒకరు ముద్దులాడతాడు. ఏంది భాష అంటే? ఎవరికి పుట్టినారు, ఎవరికి ముద్దులాడినారు అనేది ఒకటి నా క్వశ్చన్. అదేవిధంగా మందికి పుట్టిన నా కొడుకులు అంటే ఎవరికి పుట్టినారు మందికి అంటే ఆ పదాన్ని నీకు వర్తించదా? నువ్వు పొగిడితే నేను భజన చేయాలా? నువ్వు పొగుడుకుంటే నా ప్రభుత్వం ఇంత చేసింది, సూపర్ సక్సెస్ అంటే మేము నోరు మూసుకొని ఉండాలా? నువ్వు సూపర్ 6లు సూపర్ సక్సెస్ అంటే నువ్వు ఎక్కడిచ్చినావా? బుద్ధి లేని మనిషి, పెద్ద మనిషి. నువ్వు చెప్పినటువంటి హామీల్లో 3 హామీలు ఈరోజు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చాను, ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చావా? లేకపోతే 50 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 96,000 ఇచ్చినావా? బుద్ధి ముందు సమాధానం చెప్పు, దానికి తర్వాత మాట్లాడదాం. నీ డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెడదాం కాసేపు. నువ్వు డైవర్షన్ చేయడానికి, ప్రజలు మొబ్బెట్టడానికి, ప్రజలను ఏ విధంగా తప్పుదావ పట్టించడానికి అవి అడుగుతారని భయంతో నువ్వు ఎంతసేపు 96,000 కట్టయ్యా బాబు, దాని సమాధానం చెప్పు. పిల్లలకు నిరుద్యోగ భృతి అన్నావు, నిరుద్యోగ భృతి 3,000 ప్రకారం 12, 36, 2 సంవత్సరాలకు 72,000 రూపాయలు డబ్బులు కట్టు ముందు. దాని గురించి మాట్లాడదాం. ఇచ్చినావా నువ్వు? సూపర్ సక్సెస్ బుద్ధి లేకుండా సూపర్ సక్సెస్ అయితే 6లో 3 కాకుండా నువ్వు పిల్లలకు 1,500 నెలకి ఇస్తానని చెప్తే సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకు ఇచ్చినావా? దాన్ని ఇచ్చినానని చెప్తే నువ్వు మొగం లెక్క మాట్లాడు. నేను గురించి మాట్లాడము, నీకే నమస్కారం పెడతాం, నీ కాళ్ళ కింద దూరిపోతాం. నువ్వు ఏ రకంగా నువ్వు అబద్ధాలు చెప్పుకుంటూ ఈ కాలక్షేపం జపం చేసుకుంటా తప్పుడు దారి పట్టించుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎంతసేపు కొట్టేది మీరే ఏడ్చేది, మీరే ముందు కొట్టేది మళ్ళీ మీరే ఏడ్చేది. ఈ రకంగా తయారై ఈరోజు 18,000 రూపాయలు 18 32,000 36,000 కట్టు. అదేవిధంగా 6 గ్యాసులు 2 సంవత్సరాల కాలమైంది. అదేవిధంగా రైతు భరోసా 40,000 20,000 20,000 2 సంవత్సరాలు 40,000 14,000 చేతులు పెట్టినా 20,000 గుండు సున్నా చుట్టా ఉన్నావు. ఒక సంవత్సరం తల్లికి వందనం ఎవరు కొట్టినా, ఒక సంవత్సరం ఒకరికి 9,000 వేసినావు, ఒకరికి 10,000 వేసినావు, ఒకరికి 13,000 వేసినావు. ఇది నిజం కాదా? నేనేమన్నా అబద్ధాలు ఆడుతుంటే నువ్వు చేయలేదయ్యా అబద్ధం, ఇది నువ్వు చక్రపాణి రెడ్డి అబద్ధం ఆడుతున్నావు అని చెప్పు. దాన్ని మాట్లాడే నీకు ఎందుకు మంట? నీకు ఏడ మండుతుందో మండుతుంది నీకు. ఇవి అడిగితే తప్ప అడుగుతాం. ప్రతిపక్షంలో నిలదీయడానికి మేము ఉండేది. మేము చేసిన అభివృద్ధి కనపడలేదు అంటున్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కటే నీకు దీని సమాధానం ఎప్పుడే కానీ మాట్లాడదు. మేము ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు, అదేవిధంగా గోడౌన్లు, ఇవన్నీ చేసినామా చేయలేదా? మాకు సమాధానం చెప్పిన తర్వాత మిగతా మాట్లాడదాం. దాని తిట్లకు నువ్వు మాట్లాడుతావు, నాకు కూడా ఇంకా తిట్లు ఎప్పటి నుంచి నేర్చుకునే అన్నట్టు నుంచి స్టార్ట్ అయినాయి. నాకు కూడా ఆ తిట్లకు ఇంకా నీకు ఎంత రేంజ్ కావాలో అంత రేంజ్ ఇస్తాంగా, ఇప్పటి నుంచి ఇంక వదలను. అప్పుడంటే ఊరికన్నా ఆ రేంజ్ వదిలిపోయి, ఎందుకంటే నన్ను చెదగానట్టు అనుకుంటాను మా వాళ్ళు. నేను తిట్టకపోతే ఇక నువ్వు తిట్టిన సున్నిపేటలో నేను అభివృద్ధి గురించి నేను మాట్లాడితే ఎక్కడ చేసిన అభివృద్ధి. నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలో పోలీసులు భారీ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలను రాపూరు సీఐ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. గతంలో ఎర్రచంద్రం అక్రమ రవాణాకు కేంద్రంగా పేరుగాంచిన ఈ గ్రామంలో అనుమానితుల ఇళ్లు, స్థావరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 15 వాహనాలు గుర్తించిన పోలీసులు గ్రామస్తులకు డ్రగ్స్, నకిలీ లోన్ యాప్లు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. అయితే తనిఖీల్లో ఎలాంటి ఎర్రచందనం దొంగలు, అక్రమ ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కంటిన్యూగా క్యాష్ ఆపరేషన్, కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషను, మనకు వలనరబుల్ ప్లేసెస్ అంటే నేరాలు ఎక్కువ జరగడానికి ప్రోన్ ఉన్నటువంటి ఏరియాలని చుట్టుముట్టేసి ప్రతి పిన్ పాయింట్, ఎవ్రీ పాయింట్ కూడా మనం చెక్ చేసి దాన్ని ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత కాంట్రాబ్యాండ్స్ కానీ, ఇల్లీగల్ ఏదైనా వెపన్స్, ఇక ఆల్ కాంట్రాబ్యాండ్స్ ఎందురు ఏదైనా కానీ, అఫెండర్స్ గురించి కానీ, ఎవరన్నా ఇతర రాష్ట్రాల వ్యక్తులు మన దగ్గర ఇల్లీగల్గా ఆశ్రయం పొందడం కానీ, నేరస్తుల గురించి కానీ, వీటన్నిటి గురించి క్యాష్ ఆపరేషన్ చేయడం. ఇది కంటిన్యూగా మా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. మాకు ఇచ్చిన డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఇక్కడ మా సర్కిల్లోని రాపూర్ ఎస్ఐ గారు ఈ రాపూర్ ప్లేస్లో ఈరోజు పంగిలి విలేజ్లో చేశాము. రాపూరు మండల పరిధిలోని దానికి కండలేరు ఎస్ఐ గారు, సైదాపురం ఎస్ఐ గారు, రాపూర్ సిఐఎన్ నా ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ఈ విలేజ్ని మెయిన్ ఎన్నుకోవడానికి ఏంటంటే, ఈ గతంలో రెడ్ శాండిల్ ఉధృతంగా స్మగ్లింగ్ అయ్యేటప్పుడు ఈ విలేజ్ అత్యంత కీలకమైన పాత్ర పోషించి ఇక్కడ చాలా ముఠాలు వాళ్ళందరికీ సహకరించి రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, వీళ్ళ మీద కూడా దాదాపుగా ఒక 27 మంది మీద రెడ్ శాండిల్ సస్పెక్ట్ షీట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి చావుళ్ళు, కష్టాలు, విలేజ్ హౌసెస్ అన్నీ
నిశ్చితంగా ప్రతి అణువు చెక్ చేసాము. మామూలుగా ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఇది చాలా గవర్నమెంట్ కఠినంగా వ్యవహరించడం వల్ల చాలా తగ్గుముఖం పట్టింది. మేము అయినా కానీ నిర్ధారించుకోవడానికి ప్రివెన్షన్ చర్యల భాగంగా ఈరోజు చేసాము. ఇప్పటి వరకు వెహికల్స్ కొన్ని డాక్యుమెంట్స్ వాటి వెహికల్స్ గురించి 15 వెహికల్స్ దాకా చేసాముగా. ఇక మిగతా రెడ్ శాండ్లు అదర్ కాంట్రాబ్యాండ్ అయితే ఏమి డ్రగ్స్కి సంబంధించి కానీ ఏమీ దొరకలేదు. ఆ తదనంతరం పబ్లిక్ అందరిని గ్యాదర్ చేసేసి మేము వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రామ్ కింద డ్రగ్స్ గురించి, తర్వాత సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి దాని గురించి, సైబర్ ఫ్రాడ్లెంట్ యాప్స్ ఉంటాయి, లోన్ యాప్స్ కానీ వాటి గురించి, మైనర్ బాల్య వివాహాల దాని గురించి, క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్ ఉమెన్ గురించి, మరియు యాక్సిడెంట్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఫ్యామిలీ మీద ఎలా ఉంటుంది, డ్రంక్ చేసి ఎలా చేయకూడదు, మైనర్ డ్రైవింగ్ చేయకూడదు, ఇవన్నింటిని వాళ్ళు అవేర్నెస్ కూడా కండక్ట్ చేశాం. మ్యూజిక్ కీబోర్డ్ వాయించడంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్లో ఘన సన్మానం జరిగింది. హల్లిల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు వరంగల్ రవి రికార్డు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సంగీత రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. 22 దేశాలకు చెందిన 2000 మంది కీబోర్డ్ వాద్యకారులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో 777 మంది వాద్యకారులు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి సర్టిఫికెట్లు అందుకోవడం విశేషమని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. వాస్తవానికి ఈ పిల్లల శ్రమతో ఉన్నటువంటి హలెల్ డ్యాన్స్ స్కూల్ యొక్క గొప్పతనం, మ్యూజిక్ యొక్క గొప్పతనం, గచ్చిబౌలిలో నిర్వహించినటువంటి వరల్డ్ రికార్డులో నిరంతరం ఈ పిల్లలు విజయం సాధించి వరల్డ్ రికార్డు చేసినారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ త్యాగం, శ్రమ గిద మొత్తం టీచర్స్ అందరూ కూడా రేష్మ గారు చేసి ఇప్పుడు మేడం మాట్లాడతారు. వాళ్ళ మాటలలోనే ముందు కూడా ఇక్కడే కాదు దేశంలో మొత్తం కూడా ఈ స్కూల్ యొక్క గొప్పతనం తెలవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు, తెలంగాణలో కూడా జరుపుకున్నారు. ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా దీని వెనకాల ఈ యొక్క వ్యవస్థాపకులు గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తికి అనుసరంగా ఉన్నటువంటి వీళ్ళు గొప్ప వ్యక్తులే. వీళ్ళని తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైనటువంటి ఈ తల్లులను మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాను. రంగమ్మ అండ్ రేమా, ఐఎమ్ కాలేజ్ టీచర్. ఫస్ట్ నేను స్టూడెంట్గా జాయిన్ అయినా హలెల్ మ్యూజిక్ స్కూల్. ఫ్రీ లింక్ వస్తే ఎలా ఉంటుందని జాయిన్ అయ్యాను. తర్వాత మా పిల్లలు చిన్నప్పటి నుంచే నేను కీబోర్డ్, గిటార్ నేర్పిస్తున్నాను. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. మ్యూజిక్ గురించి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్. మనకు మ్యూజిక్ ఒక హీలింగ్ థెరపీ ఉంటుంది, స్ట్రెస్ బస్టర్. తర్వాత మనం చాలామందికి చెప్తాం భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మ్యూజిక్. సంగీతం ద్వారా మనం దేవుణ్ణి, అంటే మనలో దేవుని ఆత్మ ఉంది, పరమాత్మను మనము సంధిస్తాం. ఏ విశ్వాసమైనా, ఏ జాతి, కులం, మత భేదం లేకుండా బయట 22 దేశాల నుంచి ఫ్రీ లింక్ కాబట్టి అన్ని గ్రూప్లో షేర్ అవుతుంటుంది ఎవ్రీ మంత్. ఎలా ఉంటుందో జాయిన్ అయ్యాను. తర్వాత నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి ట్యూటర్గా అంటే టీచర్గా చేస్తూ నాకు రీసెంట్గా మరి ఆర్గనైజర్ సర్టిఫికేట్ కూడా వచ్చిందండి. అండ్ ఇదంతటికి కారణం ఏంటంటే అగస్టిన్ దండంగి గారు, విజయవాడలో ఉంటారు. తను చాలా హంబుల్ పర్సన్. ఆయన చాలా సమాజ సేవ చేయాలి, దేశానికి ఏదో చేయాలని చాలా మంచి వ్యక్తి. ₹1 కూడా నిస్వార్థంగా, మరి ₹1 కూడా ఎవరి దగ్గర ఛార్జ్ చేయడు. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను 4 years. అంటే 5 years స్కూల్ స్టార్ట్ అయ్యి నేను స్టార్ వరల్డ్ రికార్డ్ చేశాము బ్రదర్ వాళ్ళతో కలిసి, ఏషియన్ రికార్డ్ అండ్ ఇన్ గిన్నిస్ రికార్డ్ అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 times నాకు సర్టిఫికేట్ వచ్చింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇట్ ఈస్ మై ఏమంటారు, నా ధన్యత అనుకుంటాను. హలెల్ మ్యూజిక్ స్కూల్ కీబోర్డ్ క్లాసెస్ వీరితో కలిసి ఇట్స్ అ టీమ్ వర్క్ అన్నట్టు. లీడర్, ఇంకొక సామెత ఉంటుంది కదా లోకంలో, యథా రాజా తదా ప్రజ అని ఉంటుంది. అంటే మన లీడర్ ఎలా ఉంటారో. సో క్లాస్లో వచ్చే ట్యూటర్స్ కానీ ఎంత ఓపికగా చదువురాని మొద్దులకు కూడా కీబోర్డ్ వస్తుంది. నా దగ్గర hundreds of స్టూడెంట్స్ ఉన్నారు. నేనే hundreds of స్టూడెంట్స్కి ఒక 50 ఇప్పటి వరకు నా దగ్గర మేమున్న ఏరియాలో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండదు. వాళ్ళకి కొంచెం చదువులో కూడా కొంతమంది వీక్ ఉన్నారు, వాళ్ళకి కీబోర్డ్స్ లేదు. కానీ నేను టాలెంట్ గుర్తించి రోజు 2 అక్షరాలు, మ్యూజిక్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. సో తెలుగు మనకి ఎట్లా తెలుగు రావాలంటే వాళ్ళు రాసినాక వీళ్ళు పెట్టిస్తాం. అలాగా వాళ్ళకి చక్కగా నేర్పించి వాళ్ళలో ప్రతిభను బయటికి తీసుకురావడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హలెల్ మ్యూజిక్ స్కూల్ ఈజ్ అ మంచి ప్లాట్ఫామ్. ఇది ఎవరికైనా ఫ్రీగా అన్నట్టు
ప్రపంచ దేశాలలో నేర్చుకుంటారు, వాళ్ళకి డబ్బు లేక కాదు, అంత చక్కగా ఒక మంచి పేరు ఉంది అన్నట్టు. అందువల్ల మాకు గిన్నిస్ వాళ్ళు కూడా గుర్తించి 2 సార్లు మరి ఒక అవార్డు తీసుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. తర్వాత ఇదంతా కూడా టీం వర్క్. హలేల్ మ్యూజిక్ స్కూల్ మ్యూజిక్ ఫ్యామిలీ అండ్ లీడర్ అగస్టిన్ పాస్టర్ గారు, తన కుటుంబము ఎంతో త్యాగపూరితంగా మా అందరి కోసం వాళ్ళ టైంని సమస్తమును వాళ్ళ తలాంతులను మా కోసం ఖర్చు చేశారు. ముఖ్యంగా పేదవాళ్ళు వాళ్ళు వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేరు. మరి మ్యూజిక్ అంటే ద్రాక్ష పండు, అందరినీ ద్రాక్ష పండు చాలామందికి. అయితే కనీసం 20 నుంచి 30,000 50,000 అన్న కావాలి కట్టి నేర్చుకోవాలంటే. ట్రావెలింగ్ ఖర్చు అదంతా ₹1 తీసుకోకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్ ఫోన్లో దెర్ ఇస్ నో, ఒక గంట సేపు నాన్ స్టాప్గా ప్లే చేశామండి. అండ్ ప్రతి స్టార్ బుక్ కానీ మొన్న రీసెంట్గా 2,000 మంది సార్ పార్టిసిపేట్ చేశాము. 5,000 మంది క్లబ్ మొత్తం నిండిపోయారు. 2,000 మంది అఫీషియల్గా మేము చేశాము. అయితే 777 మంది సెలెక్ట్ అయ్యారు, మంచిగా ప్లే చేశారు, విన్నర్స్ అన్నట్టు. అయితే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు సర్టిఫికేట్ వచ్చింది. 777 మందికి గిన్నిస్ వాళ్ళు US నుంచి మాకు విత్ సీల్డ్తో మెడల్ ఇంకా ఇది వచ్చింది అన్నట్టు. అంతకుముందు కూడా ఆన్లైన్ చేశాము. 1,200 మంది పార్టిసిపేట్ చేస్తే 1,046 మందికి వచ్చింది. అది ఆన్లైన్, ఇది ఆఫ్లైన్. సో ఇలాగ మాకు అందరికీ అవకాశం కల్పించినటువంటి హలేల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ అగస్టిన్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా మీరు చెప్పండి, సో వాళ్ళ టెస్టిమనీస్ కూడా వినొచ్చు మీరు. డిఎస్సి నియామకాలపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన ఆరోపణలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అవనిగట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగలేదని, ఇప్పుడు ఉద్యోగుల భర్తీ ప్రక్రియను అడ్డుకునేందుకు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నియామకం చట్టబద్ధంగా ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని పేర్కొంటూ నిరాధార ఆరోపణలు మానుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షులు పేర్ని నాని గారు ఒక 2-3 రోజులు బట్టి ఒక ర్యాబిస్ సోకిన కుక్కలాగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నాడు. మరి 6 నెలల క్రితం జరిగినటువంటి ఎంతో పారదర్శకంగా జరిగినటువంటి డిఎస్సి మీద 16,550 పోస్టులు ఫిల్ చేస్తే కేవలం 400-350 స్పోర్ట్స్ కోటాలో మాత్రం రూల్స్ని అతిక్రమించి చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. అయ్యా పేర్ని నాని, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్లుంటే నువ్వు ప్రెస్ మీట్కు రా. మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఛాలెంజ్ చేశారు వైసీపీ వాళ్ళు, మీ దగ్గర ఏవేవి ఉన్నాయో వివరాలు తీసుకొని రండి అని చెప్పి మా అధికారులు సైతం ఛాలెంజ్ చేశారు. మీరు ఇంతవరకు స్పందించాల. ఈ పేర్ని నాని పేకాటలో అది కూడా ఒక క్రీడగా చూపించి ఏదో ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డేమన్నా తింటున్నావా అని అడుగుతా ఉన్నా. బ్రిడ్జ్ కోర్స్ అంటే కేంద్ర క్రీడల సంస్థ ఏదైతే నోటిఫై చేసిందో వాళ్ళు నోటిఫై చేసినటువంటి దాన్నే ఈ క్రీడల కోటాలోంచి తీసుకోవటం జరిగింది. మీరు సచివాలయ సిబ్బందిని పరీక్షలో ఏమైతే మీరు స్పోర్ట్స్ కోటాలో ఎలా చేశారో ఈ ప్రభుత్వం కూడా అలానే చేసింది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత బొల్ల బ్రహ్మానాయుడు అరెస్టుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ అరెస్టును నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. భూమి వ్యవహారంలో అసలు అవకతవకలను బయటపెట్టింది బ్రహ్మానాయుడు వర్గమేనని, వివాదాస్పద ఒప్పందంలో ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొన్నారు. బాధితులుగా ఉన్న వారిపైనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే బ్రహ్మానాయుడును ఈ కేసులు ఇరికించారని ఆరోపిస్తూ ప్రభుత్వం తక్షణమే వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇవి న్యూస్ 9 టుడే విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.